రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక కీలకమైన రిపోర్ట్ విడుదల చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది. దానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇక 26వ తేదీ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి 27వ తేదీ నాటికి అది వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది అనే హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. వీటి ప్రభావంతో గురువారం, శుక్రవారం, శనివారం రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4 నుంచి 5 సెంటీమీటర్లు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 సెంటీమీటర్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో 26 జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 26వ తేదీ ఏర్పడబోయే అల్పపీడనం వాయుగుండంగా మారితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు అనేక ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం కూడా ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం నమోదైందా, ఎంత వర్షపాతం పడింది అనే వివరాలు మీరు కామెంట్ చేయండి. రాబోయే 48 అవర్స్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.